హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ముందుగా అందరికీ హ్యాపీ సద్దుల బతుకమ్మ. మీరు మీ బతుకమ్మని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవచ్చు. సో ఈ వ్లాగ్లో మేము 5 రకాల సద్దులు కలుపుతాము సద్దుల బతుకమ్మకి. సో అవి మేము ఎలా కలుపుతాము, మళ్ళీ మా ఇంట్లో మేము బతుకమ్మని ఎలా తయారు చేసాము, మళ్ళీ మా దగ్గర చెరువు కట్టు ఉందండి, అక్కడ మొత్తం ఊరంతా వాళ్ళ బతుకమ్మలను తీసుకొచ్చి చాలా బాగా ఆడతారు. లైక్ దాండియా ఆడతారు, బతుకమ్మ ఆడతారు. సో అక్కడ సాంగ్స్ పెట్టడం, స్పీకర్స్, మళ్ళీ లైట్స్, అదంతా ఫుల్ సెలబ్రేషన్స్ జరుగుతాయి అక్కడికి కూడా మేము వెళ్తాము. సో చూస్తూ ఉండండి వీడియో. సో ఇక్కడైతే పోస్ట్ పెట్టేసుకున్నాము మేము చేసే 4 రకాల పులిహోరకి. మీరు ముందు చూస్తే ఏమేమి రకాల పులిహోరలు ఏమేమి సద్దులో అర్థమైపోతుంది. సో పోసులో ఆయిల్, పల్లీలు, శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనం చింతపండు పులిహోర చేసేస్తున్నాం అన్నమాట. సో చింతపండు పులిహోర మెయిన్, ఎక్కువ మేము అదే తింటాం కాబట్టి అది ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాము. అండ్ అక్కడ మనం పంచొచ్చు కూడా ప్రసాదం లాగా, కానీ మేమైతే ఇంట్లో దేవుడికి పెట్టేసి తినేస్తాము, అక్కడికి తీసుకెళ్ళము. కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ తీసుకెళ్ళి పంచొచ్చు, అక్కడ చాలామంది పిల్లలు ఉంటారు కదా. కానీ మేము పెట్టే ప్రసాదం మాత్రం అటుకులు చక్కెర పెట్టొచ్చు, లేకపోతే పుట్నాలు చక్కెర పెట్టొచ్చు బతుకమ్మ వదిలేయడానికి తీసుకెళ్ళినప్పుడు. సో ఇక్కడైతే పులుపు కావాల్సినంత యాడ్ చేసేసి దాంట్లో సాల్ట్ కూడా యాడ్ చేసేసాము. ఇది చింతపండు పులిహోర చేస్తున్నాం అన్నమాట. మనం వేరే టైప్ ఆఫ్ పులిహోర చేస్తాం కదా, అందులో మనం చింతపండు యాడ్ చేయము, కానీ అది కూడా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అది చూశాక. సో ఇక్కడ నేను ఏం చూపిస్తానంటే 4 టైప్స్ ఆఫ్ పులిహోరాలు అనమాట. సో ఒకటేమో చింతపండుది, ఇంకోటి గసాలది, అండ్ ఇంకోటి కొబ్బరి పొడిది, అండ్ ఇంకొకటి పుట్నాల పొడితో, అండ్ ఇంకొకటి పెరుగు అన్నం అనమాట. పెరుగు అన్నం అయితే ఫేవరెట్ కదా అందరికీ. సో కొంచెం చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు, అంటే టేస్ట్ బాగుంటుంది అంతే. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేదు, మాకు అంటే స్వీట్గా ఏం అనిపించదు, అది అసలు వేసినట్టు కూడా ఉండదు, కానీ బాగుంటుంది వేస్తే. సో మీరు ఈసారి వేయకపోతే మీరు ఈసారి నుంచి ట్రై చేయండి, ఒక్కసారి ట్రై చేస్తే తెలిసిపోతుంది కదా. సో మాకైతే చాలా నచ్చుతుంది చక్కెర వేస్తే, స్వీట్గా అయితే ఏం ఉండదు. సో ఇక్కడ అన్ని 4 టైప్స్ ఆఫ్ పులిహోరాస్. అండ్ స్వీట్లో మేము ఏం చేస్తామంటే మలీద ముద్దలు అన్నమాట. అది నార్మల్గా మనం చపాతీ చేసుకుంటాం కదా, అలాగే చేసి బెల్లం యాడ్ చేస్తాం మేమైతే. కొంతమంది షుగర్ యాడ్ చేసి కూడా చేస్తారు. అది జస్ట్ చపాతీని చించేసి దాంట్లోకి బెల్లం ముక్కలు యాడ్ చేసి మొత్తం కలిపి లడ్డూలాగా చేస్తామన్నమాట. అందులో గీ కూడా యాడ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది గీ యాడ్ చేస్తేనే. సో ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ పులిహోరలోకి అన్నిట్లో కొంచెం కొంచెం పోసి వేసేసుకుంటుంది. ఎందుకు అంటే మనం ఓన్లీ చెప్పాను కదా, చింతపండు పులిహోరలో మాత్రమే చింతపండు యాడ్ చేస్తాము, మిగతా వాడు అన్నిట్లో ఆల్రెడీ రెడీ చేసుకున్న పొడిలు ఉంటాయి కదా, అవే యాడ్ చేస్తాము. అందుకని ముందు అన్నిట్లో పోసి వేసేసుకున్నాం అనుకోండి, పొడిలు యాడ్ చేసుకొని కలిపేసుకొని బాక్సెస్లో పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇవైతే మేము ఇంట్లో దేవుడికి పెట్టేసి తినేస్తాము. అక్కడ చెప్పినట్టుగా కట్టపైకి ఏం తీసుకెళ్ళాము, చెరువు కట్ట దగ్గరికి. ప్రసాదం దానికి వేరేది ఉంటుంది. సో మలీద ముద్దలు అయితే నేను ఇందులో షూట్ చేయలేదు. మీకు కావాలంటే కమెంట్ సెక్షన్లో అడిగితే మీకు నార్మల్గా రెసిపీ షేర్ చేస్తాను అది కూడా. సో ఇక్కడ కొంచెం ఏం పెట్టామంటే గసాలన్నంకి. సో అది ఎక్కువగా ఏం తినము, బట్ చేయాలి కాబట్టి చేస్తాము 5 రకాలు. సో ఎవ్వరు తినకపోయినా దేవుడికి పెట్టడానికైనా కొంచెం చేసి ప్రసాదంలాగా మనం తినడానికి చేసుకుంటాము. సో ఇవన్నమాట 5 టైప్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే 4 టైప్స్ ఆఫ్ పులిహోరలు అండ్ 1 టైప్ ఆఫ్ పెరుగన్నం. సో ఇప్పుడు మేము యాడ్ చేస్తుంది కొబ్బరి పొడి. సో ఆల్రెడీ మనం ఇంట్లోకి అన్ని కర్రీస్లోకి వేసుకోవడానికి కొబ్బరిని గ్రైండర్లో వేసి పెట్టుకుంటాం కదా, సో అదే యాడ్ చేసుకోవచ్చు. లేని వాళ్ళు అప్పుడు కొబ్బరి పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. పుట్నాలదనమాట, ఇది నాకైతే ఫేవరెట్, బాగుంటుంది. సో పుట్నాలని మిక్సీలో వేసేసుకొని గ్రైండ్ అయిపోయిన తర్వాత మనము ఆ పోసులోకి రైస్లోకి యాడ్ చేసేసుకోవడమే, అది పుట్నాల పులిహోర అంటామన్నమాట. ఈ 5 టైప్స్ ఆఫ్ ఎందుకు చేస్తామంటే ఈ 5 రకాల సద్దులు మనం పక్కా సద్దుల బతుకమ్మ రోజు దేవుడికి పెట్టాలి. ఇది పద్ధతి కాబట్టి మనం చేసేస్తాము దీన్ని ముందే. అంటే
ప్రతిసారి ఇలాగే చేస్తాము. పొద్దున్నే అంటే ఇల్లు ఊడ్చుకున్న తర్వాత మనం స్నానం చేసేసి అన్ని రకాల సద్దులు కలుపుకొని బతుకమ్మ చేసి ఈ సద్దులన్నిటినీ దేవుడి దగ్గర పెట్టేసి మనం తినేయొచ్చు. సో ఇది పెరుగన్నం కదా. పెరుగన్నంలోకి అయితే అందరికీ తెలుసు నార్మల్గా మెత్తగా రైస్ వండుకుంటేనే బాగుంటుంది. సో కొంచెం మీరు యాడ్ చేసే వాటర్ కన్నా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి రైస్ కుక్ చేసేటప్పుడు. సో అది మెత్తగా వస్తుంది. సో చాలా బాగుంటుంది పెరుగన్నంకి అన్నం అలా ఉంటే. సో అన్ని టైప్ ఆఫ్ పులిహోరాస్కి మనము ఒకటేసారి రైస్ చేసుకోవచ్చు. మనం నార్మల్గా వైట్ రైస్ ఇంట్లో ఎలా చేసుకుంటామో, కానీ పెరుగన్నంకి సపరేట్గా మెత్తగా చేసుకోండి, బాగుంటుంది. సో ఇంకా కొంచెం పులుపు పడుతుందేమో అనిపించింది, అందుకనే వేసాము. సో అక్కడైతే ఇంకా టేస్ట్ చేయలేదు మేము. సో ఇప్పుడు బతుకమ్మ ప్రిపరేషన్కి వెళ్ళిపోదాము. సో బతుకమ్మ ఏంటంటే అన్ని ఫ్లవర్స్ చూపిస్తున్నాను. ఫస్ట్ మేమైతే బంతిపూలు తెచ్చాము, ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్. మళ్ళీ గునుగ పువ్వు తెచ్చాము, తంగేడు పువ్వు తెచ్చాము, అండ్ చామంతులు, మిగతా ఫ్లవర్స్, రోజెస్ అలాంటివి అయితే ఉంటాయి కదా ఇంట్లో, ఆబ్వియస్లీ దేవుడి పూజ కోసం తీసుకుంటాము. సో వాటితోనే మేము పేరుస్తున్నాం అన్నమాట. సో అక్కడ పెద్ద బతుకమ్మకి చిన్న బతుకమ్మకి 2 ప్లేట్స్ అయితే తీసేసుకున్నాము. దాని తర్వాత మేము కింద తాడు వేస్తామన్నమాట, 2 దారాలన్నమాట. దారాలు వేస్తే ఏంటంటే బతుకమ్మని వదిలేటప్పుడు పూలన్నీ ఒక దగ్గర ఉండడానికి కడతాము పైన. సో ఇప్పుడు వేసేసుకుంటుంది ఏంటంటే గుమ్మడాకు. ఫస్ట్ కింద గుమ్మడాకు వేసి దాని తర్వాత అంటే మనం బతుకమ్మ చేసేటప్పుడే బొట్లు పెట్టుకుంటాం అన్నమాట. కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పెట్టేసి, సో గుమ్మడాకు వేసుకొని అందులో పసుపు కుంకుమ వేసుకొని ఇంకా బతుకమ్మ మనకు నచ్చిన విధంగా అందంగా పేర్చుకోవడమే. సో అన్ని రకాల పూలు వాడండి మీ దగ్గర ఉంటే. సో ఊర్లలో అయితే తంగడి పువ్వు కూడా చాలా దొరుకుతుంది. మా దగ్గర మాకేదో కొంచెం దొరికింది, వెయ్యాలి కాబట్టి తీసుకొచ్చాము. సో ఊర్లో ఉన్న వాళ్ళకి ఒక రో మొత్తం ఇడి పువ్వుతోనే చేయొచ్చు. సో చాలా రకాల పూలు ఉంటాయి కదా ఊర్లో ఉన్నప్పుడు. సో చాలా రకాల పూలతో వాళ్ళు కలర్ఫుల్గా ఎంత పెద్ద బతుకమ్మనైనా పేర్చగలరు. సో మన దగ్గర ఉన్న ఫ్లవర్స్తో, మన ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తోనే చేస్తాము. సో గునగ పువ్వు అయితే మేము కొనాలి. సో గునగ పువ్వు తీసుకున్నాము. సో ప్రతిసారి దాన్ని కలర్లో అద్ది కలర్ఫుల్గా అది డ్రై చేసి పెట్టేవాళ్ళము. సో ఈసారి టైం కుదరక గునుగ పువ్వు యాజ్ ఇట్ ఈస్ పెడుతున్నాము ఒక రో. ఫస్ట్ అది పేర్చుకున్న వెంటనే ఆరెంజ్ కలర్లో ఉన్న బంతి పువ్వులు పెట్టాము. అంటే వాటి కాడలు పెద్దగా ఉండాలి. ఒకవేళ పెద్దగా లేకపోతే మీరు ఏదైనా చీపురు పుల్ల కూడా దాంట్లో కాడ దగ్గరలాగా పెట్టుకొని, ఎక్కడ చూపిస్తున్నామా అలా పెట్టుకోవచ్చు. సో మీకు ఒకవేళ ఈసారి బంతి పూలు పెద్ద కాడు ఉన్నవి దొరకకపోతే ఇలా ట్రై చేయండి. సో నెక్స్ట్ మేము ఎల్లో ఫ్లవర్స్ పెడుతున్నాము. సో ఎంత పెద్దగా అంటే అంత పెద్ద బతుకమ్మ పేర్చుకోవచ్చు. సో కలర్ఫుల్గా ఉండాలి బతుకమ్మ. అండ్ బతుకమ్మ పొట్ట నింపడం అంటారు, అది మనం ఆకుతోనే ఫిల్ చేస్తాము. సో ఆకుతో ఫిల్ చేస్తున్నాం పొట్ట ఎంత బాగా నింపితే బతుకమ్మ అంత బాగా వస్తుంది. సో చూసుకోవాలి మీరు ఎక్కడైనా వన్ సైడ్ ఉందా లేకపోతే మొత్తం బాగుందా అని. సో ఎన్ని టైప్ ఆఫ్ ఫ్లవర్స్తో అయినా మీరు ఎంత పెద్ద బతుకమ్మనైనా చేసుకోవచ్చు. అండ్ చాలామంది బతుకమ్మ పైన క్యాండిల్స్ పెట్టడము, ఏదైనా రాయడము అలా కూడా చేస్తారు. సో అలాంటి బతుకమ్మలు ఏవైనా ఈ ఇయర్ అక్కడ కనపడితే చెరువు కట్ట దగ్గర అవి మీకు చూపిస్తాను. లాస్ట్ టైం అయితే అలా కరోనా వల్ల ఏం జరగలేదు, కానీ ఆ ముందు ఇయర్స్లో అయితే చాలా బాగా జరిగింది. మా దగ్గర ఉన్న లొకాలిటీలో కాంపిటీషన్ కూడా జరుగుతుందన్నమాట. పెద్ద బతుకమ్మకి ప్రైజ్, మధ్యలో బతుకమ్మ, చిన్న బతుకమ్మ 3 ప్రైజెస్ ఇస్తారు. అంటే సైజ్ కూడా ఒక ప్రయారిటీ అక్కడ. ఎందుకంటే వాళ్ళకి అంత పెద్ద బతుకమ్మ పేర్చాలంటే వాళ్ళు మనీ ఇన్వెస్ట్మెంట్ ఉంది, వాళ్ళు ఎక్కువ టైం పడుతుంది అన్నీ కూడా కదా. కానీ అక్కడికి మేము వెళ్ళము, మేము చెరువు కట్ట దగ్గరికే వెళ్తాము, అలా జరిగే దగ్గరికి వెళ్ళాం మేము. సో మేము అది చూపించట్లేదు ఈ వ్లాగ్లో మీకు. సో పొట్ట నింపేసిన తర్వాత మనం ఇప్పుడు ఈ బతుకమ్మ తర్వాత ఇంకో బతుకమ్మ కూడా చేయాలి చిన్నది. అది దీనితో హాఫ్ ఉండాలి అలా ఏం లేదు, చెయ్యాలి అంటే చేయాలి ఒక చిన్న బతుకమ్మ. ఎందుకంటే బతుకమ్మ ఒక్కదాన్నే ఒంటరిగా చేయొద్దన్నమాట, దీంతో పాటు ఇంకో చిన్న బతుకమ్మ చేయాలి. సో ఇదన్నమాట మా బతుకమ్మ. ఎలా ఉంది ఫ్రెండ్స్, బాగుందా? సో ఉన్న ఫ్లవర్స్తో ది బెస్ట్ చేయడానికి ట్రై చేశాము అండ్ పెద్దగా చేయడానికి ట్రై చేశాము.
సో అలా రోజెస్ అవన్నీ అయితే మన ఇంట్లోనే ఉంటాయి. సో రోజ్ పెడితేనే మాకు ఇంకా బాగా లుక్ అనిపించింది. ఫస్ట్ రోజ్ పెట్టలేదు, దాని తర్వాత మళ్ళీ రోజెస్ పెట్టాము. సో ఇక్కడ చూపిస్తున్నామా థ్రెడ్, అలా 4 సైడ్స్ థ్రెడ్ కట్టేయాలి. సో మీకు అక్కడ వదిలే దగ్గర కూడా చూపిస్తాను. చెరువు కట్ట దగ్గర మనం బతుకమ్మకి బాయ్ బాయ్ చెప్పేటప్పుడు కూడా అది వదిలేటప్పుడు బాగుండాలి, బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి 4 సైడ్స్ మనం థ్రెడ్స్ కడతాము. సో ఇదన్నమాట మా ఇంటి బతుకమ్మ. సో ఎలా ఉంది మా ఇంటి బతుకమ్మ, నచ్చిందా మీకు? సో మీరు కూడా మీ బతుకమ్మని ఎలా చేశారు, ఏ ఫ్లవర్స్తో చేశారో కూడా మాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. సో ఇక్కడ బతుకమ్మని దేవుడి దగ్గర పెట్టేస్తాము. అంటే ఈవినింగ్ మేము ఆడడానికి వెళ్ళేంత వరకు దేవుడి గదిలోనే ఉంటుంది అది. సో దేవుడి దగ్గర పెట్టేసి ఆల్రెడీ పొద్దున మనం దీపం పెట్టుకుంటాం కాబట్టి దేవుడి దగ్గర పెట్టేయడమే. సో ఇక్కడ చూపిస్తున్నాను దేవుడి దగ్గర పెట్టింది మీకు. ఇది పెద్ద బతుకమ్మ అండ్ ఇది చిన్న బతుకమ్మ ఫ్రెండ్స్. సో ఇలా ఉంటుందన్నమాట బతుకమ్మ రోజు సెలబ్రేషన్స్ అంతా. సో సద్దులు అయితే తినేస్తాము. సో బతుకమ్మని ఇలా పేర్చుకుంటాము. దాని తర్వాత మనం ప్రసాదం చెప్పాను కదా. సో మేమైతే పుట్నాలు చక్కెర కలిపాము. సో అవి లేకపోతే మీరు అటుకులు చక్కెర కూడా కలపొచ్చు. ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాక అక్కడే గుడి ఉంటుంది. సో గుడిలో వేస్తాం మనం అది అటుకులు చక్కెర వేస్తాము. సో అది చూపిస్తాను కుదిరితే. సో ఇక్కడ మనం బతుకమ్మ ఆడడానికి వచ్చేసామన్నమాట. ఇదే చెరువు కట్ట, అదే గుడి. సో ఇదందరూ ఇంకా చాలామంది వస్తారు. మేము కొంచెం త్వరగా వెళ్ళాము. సో లేట్గా వచ్చి ఎక్కువసేపు ఆడుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. కొంతమంది నేను చెప్పాను కదా, సో మా ఇంటి దగ్గర అనమాట, అక్కడ కూడా వెళ్ళి ఆడతారు ప్రైజెస్ దగ్గర. సో ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేసాం మేము. ఇక్కడ అందరూ మాకు తెలిసిన వాళ్ళు అనమాట, ఫ్రెండ్స్. సో వాళ్ళని కూడా అదే టైంకి రమ్మని అందరం కలిసి ఆడామన్నమాట. దాండియా కూడా ఆడదామని మా ఓన్ దాండియా స్టిక్స్ తీసుకెళ్ళాము. చాలా మంచి సాంగ్స్ పెట్టారు. అంటే బతుకమ్మ కొంచెంసేపు ఆడి దాని తర్వాత మాకు ఇష్టం వచ్చిన స్టెప్స్తో మేము ఎంజాయ్ చేసామన్నమాట. బతుకమ్మ అంటేనే ఒక మంచి వైబ్ కదా. చేసేటప్పుడు కానీ మనం డాన్స్ చేసేటప్పుడు బతుకమ్మని పేర్చేటప్పుడు చాలా ఎంజాయ్మెంట్ అనమాట. ఈ పువ్వు పెట్టాలా, ఆ పువ్వు పెట్టాలా, స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాము. సో ఎవరి బతుకమ్మ ఎలా ఉందని కూడా చూస్తాం అక్కడ. సో ఆ రోజైతే అంత పెద్ద బతుకమ్మ నాకు కనపడలేదు మేము వెళ్ళిన టైంకి మీకు చూపిద్దామంటే. సో బిఫోర్ ఇయర్స్ అయితే చాలా పెద్ద పెద్ద బతుకమ్మలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు అనిపించేది అబ్బా ఇలా మనం ఎప్పుడైనా చేయాలని. సో చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో. కుదిరితే మేము కూడా అంత పెద్ద బతుకమ్మ చేసి చూపిస్తాము, మీరు ఇలాగే లవ్ చేస్తే మమ్మల్ని. సో ఇది చెరువు కట్ట అన్నమాట. ఇక్కడే అందరూ వాళ్ళ బతుకమ్మలను వదిలేస్తారు. సో చూడండి ఎంతమంది ఉన్నారో, ఇంతమంది అన్నమాట. సో అందరూ ఒక దగ్గరకు వచ్చేసి ఈ జనరేషన్లో కూడా ఇలా బతుకమ్మ చేస్తూ ఆడుతూ, ఇక్కడ నిజం చెప్పాలంటే యూతే ఎక్కువ ఉన్నారు. మనం అంటాం యూత్ ఇప్పుడు మన ట్రెడిషన్ని ఫాలో అవుతుందా లేదా అని, కానీ అందరూ మ్యాక్సిమం యూతే ఉన్నారు. శారీస్, హాఫ్ శారీస్ కట్టుకొని వచ్చి ఫుల్ ఆన్ జోస్తో బతుకమ్మ ఆడేసి బతుకమ్మకి బాయ్ బాయ్ కూడా చెప్పేసాం మేము అక్కడ. సో ఇక్కడ ఏంటంటే పసుపు బొట్టు ఇస్తారనమాట. సో అక్కడ జస్ట్ నన్ను హోల్డర్లా వాడుకున్నారు. నేను జస్ట్ పట్టుకుంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అనమాట. అది నేను రియలైజ్ అయ్యేలోపే నేను అక్కడ బకరాలాగా నుంచోవాల్సి వచ్చింది. నాకు తెలిసింది షేర్ చేశాను, తప్పులుంటే క్షమించండి. కమెంట్ సెక్షన్లో కరెక్ట్ చేయండి. ఈ వీడియోని లైక్, షేర్, కమెంట్ అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.